నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు జోనల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా నియామకం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టర్ ఎస్పీతో సమీక్ష. కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో పర్యటన. మోంతా తుఫాను ప్రభావాన్ని ప్రజలు తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక అధికారి కోన శశిధర్తో కలిసి తీర ప్రాంత గ్రామాల్లో పర్యటన. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో నగరంలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మేయర్ గంగాడ సుజాత. కేంద్రాలకు వచ్చిన కాలనీ వాసులకు అల్పాహారం, భోజనం, వైద్య శిబిరం ఏర్పాటు. ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో భేటీ అయి జిల్లాలోని తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షించారు. జిల్లాకు వచ్చిన జోనల్ స్పెషల్ ఆఫీసర్ సిసోడియాకు కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను జోనల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. మోంతా తుఫాను నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సిసోడియా సందర్శించారు. వచ్చే 24 గంటలు మరింత అప్రమత్తత అవసరమని సిసోడియా అధికారులకు తెలిపారు. రోడ్డు ప్రక్కన డివైడర్ల మధ్యలో పెట్టిన హోర్డింగ్స్ తక్షణమే తొలగించాలని ఆదేశించారు. గాలుల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఆటంకాలను సత్వరమే పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. ప్రజలు రానున్న 3-4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకునేలా తెలియచేయాలని అన్నారు. గ్రామాల్లో సురక్షితమైన నీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పశు సంపదకు ప్రాణ నష్టం సంభవించకుండా పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉంటే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు మొత్తం కట్ అయిపోయిందంటే అటు ఇటు ప్రాబ్లం. ఆర్ఎన్బి వాళ్ళకి ఆర్ఎన్బి తర్వాత ఎస్సీ ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ఇమీడియట్ గా మాకు వాటర్ సప్లై కట్ చేయడం, తర్వాత ఈవినింగ్ తర్వాత ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి 3-4 days కి సరిపడే కమోడిటీస్ వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బంది కాకుండా ఉంటుంది. మూవ్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. కెరోసిన్ ల్యాంప్స్ బికాస్ కరెంట్ 100% పోతుంది. కెరోసిన్ ల్యాంప్స్, క్యాండిల్స్ అడిక్వేట్ గా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బెటర్. మోంతా తుఫాను ప్రభావాన్ని ప్రజలు తేలికగా తీసుకోకూడదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. సింగరాయకొండ మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అధికారి కోన శశిధర్తో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు.
ఓళ్లపాలెం పల్లెపాలెంను సందర్శించి జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫానుకు ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అండగా ఉందని మంత్రి భరోసా కల్పించారు. పాకల చెల్లెమ్మ గారి పాలెంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలపై బాధితులతో మాట్లాడారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని అన్నారు. అధికారులకు సహకరిస్తూ తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పాకల బీచ్ను సందర్శించి అక్కడ పరిస్థితిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం జరగదని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రితో కలిసి పలు గ్రామాల్లో పర్యటించి ఇక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో వర్షం నీరు నిలిచి ఉంటే ఆ నీటిని తొలగించే కార్యక్రమాలు పటిష్టంగా జరుగుతున్నాయా లేదా అని పరిశీలించామని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడటం జరిగిందని, వసతులు సక్రమంగా ఉన్నాయని ప్రజలు తెలిపారని అన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈఓ చిరంజీవి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పక్కనదే ఫోన్ వస్తుంది చదువుతుంది మీరు కాకుండా మనం లోకల్ ఉన్నారు ముందు కొంచెం సైడ్ ఏంటి ఆశా వర్కర్ ఏంటమ్మా ఆశా ఈరోజు మోందా తుఫాను ప్రభావం ప్రజల మీద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల అధికారులతో రివ్యూ చేయటం, టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం ఇవన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నారు. అన్నిత్యం ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ ఫోన్ అలర్ట్ వచ్చింది, ఇక్కడ మీకు గాలులు ఉంటాయి, ఎవరు ప్రయాణాలు పోద్దని చెప్పేసి. ఇప్పుడు మేము పాకల చెల్లెమ్మ గారి సైక్లోన్ షెల్టర్లో రిహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. మైగ్రేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మనం అన్ని విధాల చర్యలు తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణ చేస్తారు కలెక్టర్ అండ్ ఎస్పీ తోటి. ఈరోజు కోన శశిధర్ గారు స్పెషల్ ఆఫీసర్గా మన జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా సిసోడియా గారు కూడా సీనియర్ ఆఫీసర్ రీజనల్లో స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు. ఇప్పుడు కలెక్టరేట్లో రివ్యూ చేస్తున్నారు. మోంతా తుఫాను సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి యంత్రాంగానికి సపోర్ట్గా ఉండటం కోసం అని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది. ఈరోజు మరి మంత్రి గారు అలాగే నేను పలు గ్రామాలు తిరిగి ఇక్కడ పరిస్థితులు చూస్తున్నామండి. ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యంగా మత్స్యకారులు కానీ
ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అందరిని కూడా సురక్షితంగా ఒడ్డునే ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భోజనం కానీ మంచినీళ్ళు కానీ వసతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, మరి మెడికల్ క్యాంప్స్ పెట్టారా లేదా, అలాగే గ్రామాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ వాటర్ ఉంటే దానికి సంబంధించి ఇమీడియట్గా తీసేయటము, అది మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీలో అయితే పంచాయతీ కార్యదర్శులు, మరి పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు కాబట్టి ఈలోపు అందరూ కూడా వచ్చే 24 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయడానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది, మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము, పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమైనా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొత్తపట్నం పల్లిపాలెంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సందర్శించారు. తుఫాను నేపథ్యంలో పల్లిపాలెంలోని మత్స్యకారులు ఏ విధంగా ఉంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ఇంతవరకు బియ్యం సరఫరా చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన దామచర్ల అక్కడి నుండే ఫోన్లో కలెక్టర్తో మాట్లాడారు. గత 3 రోజుల నుండి వర్ష ప్రభావంతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇంతవరకు బియ్యం ఎందుకు సరఫరా చేయలేదని అడిగారు. అనంతరం సీఎం సీఓ కార్యాలయం కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి బియ్యం సరఫరా కాని విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మత్స్యకారులకు బియ్యం అందేలా చూస్తామని దామచర్లకు తెలిపారు. అనంతరం సముద్ర తీవ్రతను ఎమ్మెల్యే పరిశీలించారు. అదే సమయంలో కొంతమంది మత్స్యకారులు తమకు గత కొన్ని రోజుల నుండి ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే అక్కడ ఉన్న కోస్ట్ గార్డ్ పోలీసులతో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన పెద్ద బోట్లు వచ్చి ఇక్కడ వేట సాగించడం వల్ల ఇక్కడ మత్స్యకారులకు కొంత ఇబ్బంది కలుగుతోందని దామచర్ల దృష్టికి తీసుకువచ్చారు. తమిళనాడు నుండి పెద్ద బోట్లు ఇక్కడ వేట సాగించకుండా ఉండేలా కేంద్రంతో మాట్లాడతానని దామచర్ల జనార్దన్ రావు మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జిల్లా కోశాధికారి పల్లపోతు వెంకటేశ్వర్లు ఉన్నారు. వీళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీ తగ్గించారు కానీ వస్తాను. లాస్ట్ వీక్ వచ్చిందంట కదా, వస్తానే ఉన్నాయి. ఇప్పుడు దాని మీద అదే సార్ తమరు కలెక్టర్ గారు తమిళనాడు గవర్నమెంట్ కూడా రాశారు. అవును సార్, తమిళనాడు గవర్నమెంట్ ఒక రిప్లై ఇచ్చింది. ఇవాళ రేపు ఎల్లుండు జరగబోయే ముంతా తుఫాను హెచ్చరికని అందరం కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డున బీచ్లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం. అందరు ఫిషర్మ్యాన్స్ కూడా ఒక వారం 10 రోజుల నుంచి వేటకి వెళ్లకుండా ఇక్కడే ఉండటం కూడా జరుగుతూ ఉంది. దానికి రైస్ 2-3 రోజుల నుంచి వచ్చున్నాయి, స్టాక్ వచ్చున్నాయి. కలెక్టర్ గారితో కూడా మొన్న కూడా చెప్పాం, వాళ్ళకి వచ్చున్నాయి కానీ ఇంకా పైనుంచి ఏదో పర్మిషన్ రాలేదని చెప్తే ఇప్పుడే సీఎం గారి ఆఫీస్లో కూడా మాట్లాడాము. అది ఒక ½ అవర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో, ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే సీ కోస్ట్లో ఉండేవాళ్ళు వీళ్ళు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్గా వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉండే యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు 24 అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని చూస్తాం.
ఒంగోలులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో నగరంలోని సరస్వతి జూనియర్ కాలేజీ, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరస్వతి కాలేజీలో 400 మంది, పీవీఆర్ బాలుర పాఠశాలలో 102 మందికి పునరావాసం కల్పించారు. భారీ వర్షాల కారణంగా గత రాత్రి నుంచి ఇళ్ల మధ్య నీరు చేరి ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి గత రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, చిన్నపిల్లలకు పాలు అందజేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు చేసి అత్యవసర మందులు అందజేశారు. సరస్వతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుండి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటు యంత్రాంగాన్ని, ఇటు పార్టీ కేడర్ని అప్రమత్తం చేశారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. వీరితో పాటు టీడీపీ కేడర్ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. డివిజన్ల వారీగా టీడీపీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు వర్ష ప్రభావం కలిగిన ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలు ఏంటని చెప్పండి అమ్మా. బైక్ లేండి, అందరు బైక్ లేండి. మీరు మాకు చెప్పండి, మాకు మనం వెళ్ళిపోయారు.
బేబీగా పాలు ఉన్నాయా? పాలు దొరికాయా? దగ్గరికి దగ్గు షుగర్ బీపీలు ఉన్నాయా? మీకేమన్నా పెద్దవాళ్ళకి షుగర్ బీపీలు అలాంటివి ఉన్నాయా? ఇల్లు కట్టించేస్తే ఇంటికాడ ఉంటాం. నా పేరు డాక్టర్ జి భగీరథి దేవండి. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్స్కి పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ తుఫాన్ కారణంగా మనకి ఏర్పాటు చేయబడినటువంటి పునరావాస కేంద్రము పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ను విజిట్ చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా 102 మంది పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు అందరూ కూడా ఆశ్రయం తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు, తగిన ఫుడ్, మిల్క్, చిన్నపిల్లలకి అన్నీ కూడా షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అత్యవసర మందులతోటి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వైద్య సిబ్బంది మంగమూరు డొంక అర్బన్ పిహెచ్సి వైద్య సిబ్బంది అంతా ఇక్కడ అత్యవసర మందులు పెట్టుకొని ఇక్కడంతా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అట్లా ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి పరీక్షించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ శిబిరాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అంటే నిన్నటి నుంచి మరి మొంతా తుఫాను గురించి రాష్ట్రం అంతా కూడా చాలా అలర్ట్ అయింది. గౌరవ సీఎం గారి దగ్గర నుంచి మరి కింద లెవెల్లో అధికారుల వరకు కూడా అందరూ కలెక్టర్ల దగ్గర నుంచి మరి మా యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ అయితే మా కమిషనర్ దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది వరకు కూడా శానిటేషన్ కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, అన్ని సెక్షన్ వాళ్ళు కూడా చాలా అలర్ట్ అయ్యి ముందుగానే రాబోయే తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మరి భాగ్యనగర్ 2వ లైన్లో మరి సరస్వతి కాలేజీల వాళ్ళు వారి యొక్క కాలేజీ బిల్డింగ్నే మనకి ఎవరైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టడానికి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా 18వ డివిజన్ నుంచే అంటే మదర్ తెరిసా కాలనీ కానివ్వండి, అలాగే అంబేద్కర్ కాలనీ కానివ్వండి, అలాగనే మరి చెరుకుంపాల నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా దాదాపుగా 450 మందిని మరి ఈ ఏరియాలో ఉంచడం మరి నిజంగా అది కూడా 18వ డివిజన్ నుంచి ఉండి ప్రజానీకము అందరూ కూడా ఎస్సీలండి. మరి చాలా పేదవాళ్ళు వాళ్ళ ఇళ్ళను నీళ్ళలో మునిగిపోవడం వలన మరి ప్రభుత్వం వారు అని ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి చేర్చడం జరిగింది. తుఫాను దృష్ట్యా ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సీనియర్ ఐఏఎస్ అధికారి జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్పి సిసోడియా ప్రజలకు చెప్పారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో పర్యటించారు. తీర ప్రాంతంలోని పరిస్థితి, చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, మరో 24 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా సిసోడియా వెంట జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీఏ పీడీ నారాయణ, లైజనింగ్ ఆఫీసర్ కళావతి, ఎంపీడీఓ శ్రీకృష్ణ, తహసీల్దార్ శాంతి అధికారులు పాల్గొన్నారు. తీసుకొని వాళ్ళు పొందవలసింది భోజనం ఏర్పాటు చేస్తారు. ఇంతవరకు సేఫ్. ఇంక తర్వాత ప్రమాదం లేదు. అన్ని దగ్గర మన పెద్దవాళ్ళ స్టాఫ్ వీఆర్ వచ్చి ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఉన్నారు. అండ్ తక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటారు. ప్రైవేట్ వెహికల్స్ మాత్రం అలౌ చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్కి అన్నీ ఆపేయడం తగ్గిన రోడ్ కూడా మునిగింది. అనవసరంగా నేను ఇబ్బంది అవుతున్నాను. ప్రైవేట్ వెహికల్స్ మళ్ళీ ప్రైవేట్ వెహికల్ అట్లే అల్లూరు ట్యాంక్ ఇష్యూ ఎస్టీ గారు బ్యాక్ వాటర్ ఇప్పుడు అల్లూరు ట్యాంక్ ఇష్యూ డిస్కస్ చేశారు. సార్ అట్లా ఉన్నాయి కట్టాలి కాలేదు సార్. ఇంటి వైపు పారాపెట్ వైపు కవర్ అయ్యింది. దాన్ని కాంట్రాక్షన్ ఉన్నాయి.
రోడ్డుకి నేను చేద్దాం అనుకున్నాగా ఇరిగేషన్ అది అల్లూరు సార్, అల్లూరు నుంచి గుంటల వరకు డ్రైనేజ్ వాటర్ పేరు మార్కెట్ మన ఇరిగేషన్ వాళ్ళేమో మన ఇరిగేషన్ తుఫాను ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కోరారు. కొత్తపట్నం సముద్ర తీరంలో పరిస్థితిని ఆర్డీఓ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిపాలనా కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చి సహాయం పొందాలని అన్నారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 18 రెవెన్యూ గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో 52 పునరావాస కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 26 ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో 60,000 మంది వరకు పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లోని వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. ఆర్డీఓ వెంట కొత్తపట్నం తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాను ఏపీ కోస్ట్ని ఎఫెక్ట్ చేసే సందర్భంలో మన ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 5 కోస్టల్ మండల్స్ ఉన్నాయి. మొత్తం 18 రెవెన్యూ విలేజెస్ ఈ తుఫాన్తో ఎఫెక్ట్ అయ్యేటువంటి అంచనాలు అనేవి వేయబడ్డాయి. దానికి సంబంధించి ఆల్ 13 మండల్స్లో అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ప్రజలు ఎలాంటి అవసరం ఉన్నా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి సేవలు పొందవచ్చును. అలాగే 52 సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ మన డివిజన్ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు 26 కొత్త స్కూల్స్ని మరియు మంచి గవర్నమెంట్ ఆఫీసెస్ని సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్గా మార్చడం జరిగింది. అందులో బేసిక్ నెసెసిటీస్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్లో ఈ 26 సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ క్యాన్ అకామిడేట్ అరౌండ్ 16,000 పీపుల్. అలాగనే మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ వల్నరబుల్ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రెగ్నెంట్ ఉమెను, లెస్ దాన్ 10 days డెలివరీ ఉన్నటువంటి ఉమెను, అలాగే లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలందరినీ గుర్తించడం జరిగింది. అలాగే సెమీ పక్కా అటాచ్డ్ హౌసెస్లో ఉండి ఏదైనా విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి అందరినీ ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. గత 4 రోజులుగా 4 మండలాల్లో సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ని మనము ఏర్పాటు చేశాము. అందులో పీపుల్ని ఎవాక్యుయేట్ చేసి అందులో వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాము. ప్రస్తుతానికైతే టంగుటూరు మండలంలో ఒక సైక్లోన్ రిలీఫ్ సెంటర్ ప్రస్తుతం ఫంక్షనల్గా ఉంది. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. భాగ్యనగర్ 2వ లైన్ సరస్వతి కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంతో పాటు పీవీఆర్ బాలుర పాఠశాలలో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారి యోగక్షేమాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భోజన వసతితో పాటు మౌలిక సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అధికారులు వారికి సూచించారు. కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డుపై ఉన్న నక్కల వారిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించామని అన్నారు. నగర పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలు సైతం కూల్చివేయడం జరిగిందని తెలిపారు. అధికార యంత్రాంగం సూచనలను ప్రజలందరూ తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు గ్రామ ప్రజలకు అవసరమైన మందులు సైతం అందుబాటులో ఉంచడం జరిగిందని డిఎంఎండ్హెచ్ఓ టి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాబ్జీ పాల్గొన్నారు. పెన్షన్ రాకపోతే అది ఏర్పాటు చేద్దాం. వెరీ గుడ్, జాగ్రత్త. శక్తి కావాలి. ఓకే, అదే 2000 పట్టిన కట్టింది సార్.
మంచిది చేద్దాం. మన ఎస్టీ కార్పొరేషన్ అన్నట్టు సో తీస్తారా బాబు? డాక్టర్ టి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి, ప్రకాశం జిల్లా. ఈరోజు ప్రత్యేకంగా మనకి సైక్లోన్ చాలా ఎక్కువ మోతాదులో ఉందని వార్నింగ్ వచ్చిన కారణంగా మన లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి పి రాజాబాబు ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా షెల్టర్ క్యాంప్స్ ఏర్పాటు చేసి నిర్వాసితులను అందరినీ కూడా షిఫ్ట్ చేశారు. ఒక్కొక్క క్యాంపులో 400 నుండి 500 దాకా ఉన్నారు. ఈ క్యాంపులో అయితే 150 మంది దాకా ప్రజలను చేర్చడము, అదేవిధంగా వారికి తగినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఆహారము, పానీయాలు, అదేవిధంగా వారికి అవసరం ఉన్నటువంటి మందులు కూడా ఉచితంగా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంప్ దగ్గర అందరూ నిలబడి ఉన్నాము, ఉచితంగా అందజేస్తూ ఉన్నాము. మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రాజాబాబు ఐఏఎస్ గారు, అలాగే మన స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి కోన శశిధర్ ఐఏఎస్ గారు, వారు జిల్లా అధికారులతో ప్రతి 4-5 గంటలకు ఒకసారి గైడ్ చేస్తున్నారు. వారి యొక్క సూచనల మేరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా చాలా అలర్ట్గా ముందస్తు చర్యలన్నీ కూడా తీసుకున్నాం. సో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో అన్ని ప్రాంతాలలో కూడా మేము అలర్ట్ చేసుకున్నాం. అట్లాగే గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, వారు కూడా వార్డులలో ఎప్పటికప్పుడు లోకల్ లీడర్స్ అన్ని కూడా యాక్టివేట్ చేశారు. సో ఈరోజు మా సచివాలయ సిబ్బంది, మా మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి డివిజన్లో లోకల్ లీడర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో మా జిల్లా కలెక్టర్ గారు కూడా అలాగే ఆదేశించారు. వారి కోఆపరేషన్తో లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మాకు తెలుస్తాయని చెప్పేసి దాదాపు 2-3 గంటల నుంచి మా సచివాలయ సిబ్బందితో మా మున్సిపల్ ఆఫీస్ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా వార్డుల్లో పర్యటిస్తూ ఎక్కడికెక్కడ సమస్యలు తెలుసుకుంటూ మేము రెక్టిఫై చేసుకుంటున్నాం. చాలా చోట్ల ఈ వాటర్ ఇన్లేషన్ జరిగేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల దాదాపు 6 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. మా దగ్గర అన్ని రకాల మెన్ మెటీరియల్తో ఉన్నాం. చెట్లు కూలిపోయిన వెంటనే తీసుకెళ్లి మా సిబ్బందితో అక్కడ తొలగించే దానికోసము 4 పవర్ సాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మోంతా తుఫాను ముంచుకొస్తుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను మరికొద్ది సేపట్లో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మోంతా దాదాపు 18 గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల సంస్థ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారుల సూచన మేరకు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా పడవలు, వలలు తీరానికి దూరంగా చేర్చుకునే పనులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంత మత్స్యకారులు వేట సాధనాలలో సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. కొత్తపట్నం సముద్ర తీరంలో బోట్లను, వలలను రోడ్డెక్కించారు. అలలు తీరం దాటి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతం కంటే దూరంలో మెరక ప్రాంతాలకు బోట్లను చేర్చుకుంటున్నారు. బులెటిన్లో స్వల్ప విరామం. మోంతా తుఫాను కారణంగా మాతా శిశు వైద్యశాలలో అత్యవసర సేవలు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అందుబాటులో ఉంచామని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు తెలిపారు. గత
3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అవుట్ పేషెంట్లు ఇన్ పేషెంట్లతో హాస్పిటల్ నిండిపోయింది. ఎన్టీఆర్ నెట్వర్క్ సేవల్లో నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు చిన్నపిల్లలు ఎక్కువ మంది చేరుతున్నారు. 50 పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం 80 బెడ్ల వరకు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. హాస్పిటల్ సిబ్బందికి తుఫాను కారణంగా సెలవులు రద్దు చేశామని, వైద్యులందరినీ అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో కొంతమంది మాతా శిశు వైద్యశాలకు, మరికొంతమంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళుతున్నారని అన్నారు. మాతా శిశు వైద్యశాలకు వచ్చే పేషెంట్లను వెనక్కి పంపించకుండా చేర్చుకొని అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకట్రావు. నేను మాతా శిశు వైద్యశాలకు ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా ఉన్నాను. ఈరోజు మనకి లోకల్గా డి న్యూస్ ఛానల్ నుంచి మన మిత్రులు రావటం జరిగింది. మెయిన్గా వాళ్ళు రెండింటి మీద అడుగుతున్నారు. ఎట్లా ఈ మెండా తుఫాను ప్రభావం ఎలా ఉన్నది, తర్వాత ఈ ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్ ఎన్టీఆర్బిఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా కొంత వాళ్ళు స్ట్రైక్లో ఉన్నందువల్ల మీకు ఏమన్నా సెన్సెస్ పెరిగినాయి అని అడగటం జరిగిందండి. మాకు మెయిన్గా ఈ తుఫానుకి సంబంధించి మీకు తెలిసిందే, మాకు ఇది చాలా పాతది మాతా శిశు వైద్యశాల ఒంగోలులో చాలా కాలం నుంచి ఉంది కాబట్టి మాకు ఈ సైక్లోన్కి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా మాకు స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి, తర్వాత మన ప్రకాశం కలెక్టర్ గారి నుంచి, తర్వాత మా జిల్లా డిసిహెచ్ఎస్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఆర్డర్స్ కమ్యూనికేట్ చేయడం జరిగినది. దాంట్లో భాగంగా మేము బెడ్ సైట్ ఎమర్జెన్సీగా ఏదైనా సడన్గా కేసులు ఎక్కువగా వస్తే అకామిడేట్ చేసుకోవడానికి బెడ్స్ అయితేనేమి, మందులు అయితేనేమి, స్టాఫ్ కూడా అందరికీ లీవ్స్ ఇవ్వకుండా అందరము 24 అవర్స్ రెడీగా ఉండేటట్టు 3 షిఫ్టుల్లోనూ మేము తుఫానికి సంబంధించి సన్నద్ధంగా ఉన్నామండి. తర్వాత సెకండ్ ఈ విషయానికి వస్తే మన ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైక్ విషయానికి వస్తే మాకు ఈ మధ్యకాలంలో మేము సెన్సెస్ ఇవన్నీ గమనిస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ వాళ్ళు స్ట్రైక్లో ఉండి ఆరోగ్యశ్రీ కేసులు టేకప్ చేయనందువల్ల మాకు ఈ మధ్య బాగా ఓపీ సెన్సెస్ అయితేనేమి, ఐపీ సెన్సెస్ అయితేనేమి, మాకు డెలివరీస్ అయితేనేమి ఆటోమేటిక్గా ప్లస్ వర్షాలు అయి పడుతున్నాయి కాబట్టి సీజనల్ ఇది కాబట్టి మాకు పెడియాట్రిక్ సెన్సెస్ కానీ అన్నీ కొంచెం బాగా పెరిగినాయండి. మాకు సెన్సెస్ కూడా మాకు శాంక్షన్డ్ 50 బెడ్డెడ్ అయితే మాకు దాదాపు 80 పైన సెన్సెస్ ఉన్నాయండి. ఐపీ సెన్సెస్ కూడా ఉన్న దాంట్లోనే మేము జాగ్రత్తలు తీసుకుని పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. తుఫాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం, తీవ్ర గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భాగ్యనగర్ ప్రాంతంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒకసారి లేవు రెండు రోజులు ఉంటుంది. భాగ్యనగర్లో 4వ లైను 5వ క్రాస్ రోడ్డు ఎత్తు లేగడం వల్ల భాగ్యనగర్ సౌత్ బ్లాక్ దక్షిణ పక్క ఈ వాటరు బాగా నిలిచిపోయి ఇళ్లలోకి రావడం వల్ల ఇళ్లలో ఉన్న వాళ్ళు జనాలంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు. అందువల్ల తక్షణమే మున్సిపాలిటీ సిబ్బంది కానీ నాయకులు కానీ కాస్త పట్టించుకొని కాలువలు నీళ్లు పోయే విధంగా చెయ్యాలని కోరుచున్నాం స్వామి. మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి బలపడడంతో ఒంగోలులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు కూడా ప్రారంభమయ్యాయి. గత 15 రోజుల నుంచి ఋతుపవనాల ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోంతా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై ఉంటుందని రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో రోడ్లపై నీరు చేరింది. పోతురాజు కాలువ నీటి ప్రవాహం పెరిగి పక్కన ఉన్న కాలనీలకు నీరు చేరాయి. రాత్రికి వర్షం గాలి తీవ్ర రూపం దాలిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒంగోలులో భారీ వర్షాల కారణంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రకాశం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం చేయూతందించింది. సరస్వతి జూనియర్ కాలేజీ, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులను మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు పలకరించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వారికి బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెప్పల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దశరథరామయ్య, సభ్యుడు కె వెంకటేశ్వర్లు, మిలిటరీ క్యాంటీన్ మాజీ మేనేజర్ గుమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పునరావాస బాధితులకు సంఘం తరపున సహాయం అందిస్తామని తెలిపారు. ఇవ్వండి మేడం, వచ్చేసాను. పక్కన ప్రకాశం జిల్లా ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ తరఫున వరద బాధితులకు సహాయం చేయుటకు ఈరోజు పీవీఆర్ స్కూల్లో బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ యొక్క స్కూలే కాకుండా మిగతా రిహాబిలిటేషన్ క్యాంప్స్లో అన్నిట్లో చేయాలని మేము తలంపుతో బయలుదేరాము. వర్షం అయినప్పటికీ మా స్టాఫ్తో మేము మా ఎగ్జిక్యూటివ్ కమిటీ స్టాఫ్తో బయలుదేరి అన్ని చోట్ల వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యాంప్ ఇది ఉధృతం తగ్గి అందరికీ సానుకూలంగా భగవంతుడు సహాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకేమన్నా ఇప్పుడు బిస్కెట్ అన్ని స్కూల్స్కి పోతామని చూస్తున్నాం. నాగులపులపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంబేద్కర్ నగర్ 8వ లైన్లో వరద నీరు నివాస గృహాల్లోకి చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లలోకి నీళ్లు బకెట్లతో తోడి బయటకు పారబోస్తున్నారు. కాలనీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరుతుందని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటు వచ్చారు మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో దోర్నాల తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రేకుల ఇళ్లు మట్టి మిద్దెల్లో ఉండరాదని అన్నారు. దోర్నాల మండలం చిన్న దోర్నాల, తీగలేరు వాగు, గంటవానిపల్లి వాగు,
కొత్తూరు, దొంగలవాగు, వైచిర్లోపల్లి వాగులు పొంగే అవకాశం ఉంది. దీంతో అక్కడ నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాగుల వల్ల రాకపోకలు నిలిచిపోతాయని, పలు గ్రామాల ప్రజలకు షెల్టర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎవరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ లెవెల్లో ఏం చేయాలనేది కూడా అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పేసేసి పంపించడం జరిగింది. అంతేకాకుండా పంచాయతీ సెక్రటరీస్తో విఆర్ఓస్తో కూడా ఉదయాన్నే రివ్యూ చేశాము. పంచాయతీ సెక్రటరీలు ప్రతి సచివాలయంలో ఏ పంచాయతీలో వాళ్ళు 24 అవర్స్ ఆన్ డ్యూటీ ఉండేటట్టు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశాం. డే అండ్ నైట్ కూడా అక్కడ అందుబాటులో సెక్రటేరియట్లో ఉంటారు. కాబట్టి ఆ గ్రామంలో ఎవరికి కూడా ఏదైనా వాటర్ నిలిచిపోయినా కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైతే కూడా వెంటనే కూడా అక్కడ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్లో సంప్రదించవచ్చు. అదేవిధంగా మండలం లెవెల్లో కూడా మన తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఒకటి అరౌండ్ ద క్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ఎవరు ఏ విషయం ఉన్నా కానీ ఈ కంట్రోల్ రూమ్కి సంప్రదించవచ్చు. నేను కానీ తహసీల్దార్ కానీ ఎండిఓ గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఇక్కడే ఉంటాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదున్నా కానీ అన్నీ కూడా మాకు ముందు తెలియజేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మనకి ఇక్కడ 4 చిన్నడోర్నాల దగ్గర ఒక వాగు ఉంది, తీగలేరు. అదేవిధంగా దొంగల వాగు దగ్గర కొత్తూరు దగ్గర ఉంది. అదేవిధంగా ఇంకొక చప్టా వైచర్లోపల్లిలో ఉంది. ఇంకొక 2 చప్టాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏంటంటే వాటర్ వచ్చే మనకి చిన్నడోర్నాల దగ్గర వాటర్ వచ్చే పని అయితే అక్కడ విఆర్ఓకి అప్పచెప్పేసాము. అక్కడ విఆర్ఓ గారు ఈ అన్ని చట్టాల దగ్గర అరౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఇద్దరిద్దరు మనుషులు అటు ఇటు ఉండేటట్టుగా కూడా మనుషులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు నేను కూడా వెళ్ళేసి చూసి అందరూ ఉన్నారా లేదా కూడా చెక్ చేసుకొని వచ్చాం. అందరికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. టంగుటూరు మండలం జైవరం గ్రామంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న 32 మంది ఎస్టీ కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తహసీల్దార్ ఆంజనేయులు తరలించారు. అందరికీ భోజనం, వైద్యం, మంచినీళ్లు అన్ని సదుపాయాలు సమకూర్చారు. నిండు గర్భిణిని టంగుటూరు పిహెచ్సికి తరలించి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్, దేవసేన కుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఆడే ఫోన్ చేస్తా ఉన్నారు, బయట ఉన్నాను రాత్రి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు జోనల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా నియామకం. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కలెక్టర్ ఎస్పీతో సమీక్ష. కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో పర్యటన. మోంతా తుఫాను ప్రభావాన్ని ప్రజలు తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక అధికారి కోన శశిధర్తో కలిసి తీర ప్రాంత గ్రామాల్లో పర్యటన. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఆదేశాలతో నగరంలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మేయర్ గంగాడ సుజాత. కేంద్రాలకు వచ్చిన కాలనీ వాసులకు అల్పాహారం, భోజనం, వైద్య శిబిరం ఏర్పాటు. డి న్యూస్లో నేటి మాట. పుస్తకంలో రాయలేని అక్షరాలే సంతోషాలు, ఎంత రాసినా మిగులుండేవే బాధలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.